కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్నాల లోపట ఆటంకాలు ఎక్కువగా వస్తాయి. మీ యొక్క చేసే పనుల లోపట విసుగు కలుగుతూ ఉంటుంది. మిత్రుల నుంచి సహకారం తగ్గుతాయి. కుటుంబ సభ్యులు బంధువుల నుంచి ఆదరణ పెరుగుతూ ఉంటుంది. సహాయ సహకారాలు అందుతాయి. సమయానికి నిర్ణయాల లోపట మార్పులు ఎక్కువగా జరగడం వలన పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉన్నది. కర్కాటక రాశివారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి ఆ దత్తునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. దూరం నుంచి శుభవార్తను వింటారు. ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. మీ యొక్క పనులు మీకు కొంత మేలు కలిగిస్తాయి. మాట ద్వారా మీరు ఇతరులను ఆకట్టుకుంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లోపట రాణిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి. సింహరాశి వారు ఈరోజు గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని శ్రీ మాత్రే నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. దూర బంధువుల నుంచి ఆహ్వానం అందుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార భాగస్వాములతోని జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు కొంత అభిమానంతో మాట్లాడడం వలన వారి దగ్గర మీకు ఆదర అభిమానాలు పెరుగుతాయి. లేదా మీ మీద కొంత నిందపడే అవకాశం ఉన్నది. కన్యారాశి వారు బంధువుల ద్వారా ఈరోజు విందు వినోదాల్లోపట పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి దత్తునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.